ఒక ప్రజా సమూహం అంతా ఇక్కడ ఉండదు. మీరు మా దాంట్లో ఉండకూడదు, మీరు తక్కువ బయట ఉండండి అని చెప్పి ఈ సమూహం నుంచి ఒక భాగాన్ని వేరు చేసే దానికి వివక్ష అంటారు. ఒక పెద్ద సమూహం ఊరంతా కలిసి బొడ్రాయి పండుగ పెట్టుకుంటుంది అనుకో. ఆ బొడ్రాయి పండుగలో ఊరు ఆడవాళ్ళందరూ వచ్చి బొడ్రాయి నీళ్ళు వస్తుంది ఆ ఊరు ఆడబిడ్డలు. మీరు మాటలు మీరు పోయేది దీని దాన్ని ఎలగొట్టారనుకో, అది వివక్ష. అర్థమైందండి? ఊళ్ళో అందరూ దేవుడి పండుగ జరుగుతుందని చెప్పి గుళ్ళకి పోతా ఉంటే గుడి పెట్టిన ఎక్కువ నీరు తల్లిలో కూడా బయలుపడుతుంది దేవుడికి, కాబట్టి ఎక్కువ అని చెప్పి సాగారనుకో, దాన్ని ఏమంటుంది వివక్ష. అందరూ బతుకమ్మ ఆడుతుంది, బతుకమ్మ కులాల వారిగా ఆడుతూ ఉంటుంది బతుకమ్మ. ఇంకా బతుకమ్మ అయిపోయిన తర్వాత జరగాల ప్రాంతంలో ఉందరే కానీ వస్తున్నప్పుడు మహిళలందరూ మాట పాడుతున్నారు. ఏం పాట పాడతారంటే, చిన్ని మీరేవిట్లు చిన్న రక గౌట్లు, చిన్ని మీరేవిట్లు చిన్న రక గౌలు, వాళ్ళ కులాన్ని పేరు ప్రస్తావిస్తూ వస్తుంది. ఈ అందరూ పెట్టే చోట ఎస్సీ మహిళలు మీరు పెట్టకూడదంటారు. కొన్ని ఊళ్ళలో అసలు ఆడని కూడా ఆట ఆడుతున్నారు ఎస్సీ, తెలుసా? దీన్ని కుల వివక్ష అంటారు. డ్వాక్రా గ్రూపులలో సీనియర్ గ్రూప్ ఎవరైతే వాళ్ళు మధ్యాహ్నం వంట వండితే మిగతా పిల్లల్ని తినొద్దని చెప్పి ఇతర కులాల తల్లులు ఆ పిల్లలకు చెప్తారు. ఆ 3 సంవత్సరాల పిల్లలు వాళ్ళు మేము తినవనిపడతారు. దీన్ని వివక్ష అంటారు. నేను మీకు అర్థం చేయించడం కోసం నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఫాలో కావాలి. తర్వాత బోనాల పండుగ జరిగితే ముందు డబ్బున బోనం తీసుకొని వెళ్ళాలి ఎస్సీలు, వాళ్ళు మీద దాడి చేస్తారు. తర్వాత క్షౌరం చేయని కొన్ని ప్రాంతాల్లో రజకులు బట్టలు ఉతుకుతారు. కొన్ని ప్రాంతాల్లో దసరా పండుగ వచ్చినప్పుడు జమ్మి చెట్టు ఆకు తెప్పుతానికి పోతారు జనాలు. ముందు దళితులు ఆడ చేయేస్తే దాడి చేస్తారు. వీటిని వివక్ష అంటారు. ఈ జిల్లాలో గతంలో స్వాములు, అయ్యప్ప స్వాములు, శివస్వాములు మాల వేస్తే కలిసి భిక్ష పెడదామంటే వాడు భిక్ష లేకుండా ఊరొదిలి పెట్టి వెళ్ళిపోయి ఈ జిల్లాలోనే సిద్ధంగా ఆ పసరమాను. ఇది వివక్ష. నువ్వు దేవుడు మాలేది, నేను దేవుడు మాలేదు, నువ్వు దేవుడు అయితే నేను దేవుడు అయితే మళ్ళీ నాకు వివక్ష ఎక్కడి, నువ్వు స్నానం చేస్తావు, నేను స్నానం చేస్తాను, నువ్వు పవిత్రంగా నేను. కానీ మళ్ళీ నువ్వు అంటారు వాళ్ళతో కలిసి భిక్షతో మారవద్దు అంటాడు. దీన్ని వివక్ష అంటారు. ఓకే, అర్థమైంది వివక్ష. ఇలాంటి వివక్ష జనగామ జిల్లాలో ఉండటానికి వీల్లేదు. తాడు పేరు తేల్చుకునే ప్రోగ్రాం ఏది? మన తాతలు అనుభవించాలి ఇలాంటి వివక్షని, మన తండ్రులు అనుభవించాలి ఇలాంటి వివక్షని, మన తరం అనుభవించకూడదని. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి భారత రాజ్యాంగం చెప్పింది. ఈ దేశంలో ఎవడు ఎవడికంటే ఎక్కువ కాదు, ఎవడు ఎవడికంటే తక్కువ కాదు. నాకంటే పైనెవడు లేడు, నా కిందెవడు లేడు, నేను వాడు సమానమే అని చెప్పి భారత రాజ్యాంగం చెప్పింది. మరి అలాంటప్పుడు ఇట్లాంటి వివక్ష కొనసాగితే భరించాలా మనం? 77 సంవత్సరాలు దాటింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. 75 సంవత్సరాలు నిండినాయి మన భారత రాజ్యాంగానికి. ఇన్నేళ్ల తర్వాత, కొన్ని తరాలు చనిపోయిన తర్వాత కూడా ఇంకా వివక్ష ఏంటి? ఆనాడంటే మన తాతలకు తండ్రులకు చదువు లేదు, భూమి లేదు, ఉపాధి లేదు, ఏది లేదు. ఈరోజు ప్రతి ఇంట్లో ఒక పిల్లవాడు చదువుకున్న పిల్లవాడే లేదు. ఇంకా కుల వివక్ష కొనసాగుతుంది. చాలా మంది అనుకుంటున్నారు అందరూ కలిసి తింటాను, కలిసి పట్టుకుంటాను, ఓటర్లు తింటాను, ఓటర్లు ఎక్కి తిరుగుతుందో, విమానాలు పోతుందో, రైల్వేలో పోతాను, బస్సులు ఎక్కుతాను, ఇంకెక్కడి వివక్ష అని చెప్పి చాలా మంది అంటుంటారా. జనగామ పట్టణంలో ఇల్లు కిరాయి కావాలని చెప్పి అడిగిరండి. ఎన్ని అవస్థల పాలవుతుందండి. డైరెక్ట్ మీరు చెప్తున్నారు. నేను ఒక వివక్ష చెప్తాను, నేను ఎదుర్కొన్న వివక్ష చెప్తాను మీకు. హైదరాబాద్లో మన ఆఫీసు చిక్కడపల్లిలో ఉంటుంది, మన నాయకులందరికీ తెలుసు. ఆ ఏరియా అంతా బ్రాహ్మణులు ఉండే బజార్ అని చెప్పి నాకు తెలియదు. పోయిన కొత్తలో 2015లో నేను పోయినప్పుడు నాకు కొత్తలో తెలియదు. నేను వాకింగ్లు ఇష్యూ వేసుకుని టీషర్ట్లు వేసుకొని పోయినాం కదా. ఈ పిల్లవాడు మనం గ్యారెంటీ ఇచ్చేటట్టు లేదు, ఎస్సీ పిల్లగాడు అనేటట్టు లేదు కాబట్టి కాబట్టి ఏదో మతలాభం వాళ్ళ డైరెక్ట్ ఉంటే బుల్లెట్ పోస్ట్ చూస్తే పోయినా నేను
జాగ్రత్తగా వినండి. మీరు చూస్తే ఏ రూపంలో వివక్ష ఉండదో చూడండి. ఆ గెలవగానే నేను నిలబడ్డా అక్కడికి ఇంతలో గొర్రెసుకొని ఒక ఆయన ఇక్కడ నామాలు అడ్డం పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని షర్ట్ లేకుండా అవి పెట్టుకొని సంచం వేసుకొని అక్కడికి వచ్చిండు దగ్గర వచ్చి నన్ను ఏమడుగుతున్నాడు, మీరు ఎంతమంది ఉంటారు సార్ అని అడిగాను. మేము ముగ్గురం ఉంటాం సార్, నలుగురం కానీ మా పాప హాస్టల్లో ఉంటుంది, నలుగురం సార్ కానీ ముగ్గురం ఉంటాం సార్ అన్న. ఇక్కడ ఏ చిక్కు లేదు, మీకు వాషింగ్ మిషన్ ఉందా సార్ అన్నాడు. లేదు సార్ అన్నది. ఇవన్నీ అడిగిందా, మీరు ఏం పని చేస్తారు సార్ అన్నాడు. ఏం పని చేస్తారంటే డబ్బులు కేబీపీఎస్ అంటే ఎక్కడ కష్టం అవుతుందో అని చెప్పి నాకు నేను ఏమన్నాను ఆయనతోటి, నేను పత్రికలో విలేకరిగా పనిచేస్తానన్నా. బాంబో విలేకరులకు పోలీసులకు లాయర్లకి అసలే ఇయ్యం సార్, ఎందుకు ఇయ్యం సార్ అని అన్నా. పోలీసులు అయితే భయపెట్టిస్తారు, లాయర్లు అయితే కోర్టుకి ఇస్తారట, విలేకరులు అయితే గట్టి గడితే పైపల్లలో రాస్తారట. మళ్ళీ చెప్పిన ఆయన చెప్పిన తర్వాత లేదు సార్ ప్రతి నెల 5వ తారీఖు గ్యారెంటీకి ఇస్తాను నేను చెప్పిన ఆయనకి. అన్న తర్వాత లాస్ట్ కట్టున్నాడు నాతోటి. ఆయన మాట్లాడుతుంది వీటి పక్కన కిటికీ దగ్గరలోకి వెళ్ళి వాళ్ళ భార్య మమ్మల్ని ఇద్దరిని లైవ్ లో చూస్తుంది, వాళ్ళ భార్య నేను చూసిన. లాస్ట్ మాట నన్ను ఏమడిగిందంటే, ఏమనుకోనంటే ఒక విషయం అడుగుతా సార్, ఏమనుకోని చెప్పండి సార్, ఏమనుకోని చెప్పండి సార్. సార్ మీ లాస్ట్ ఏంటి సార్, నేను డైరెక్ట్ డక్కలలో నేను ఒకటే మాట డక్కలలో అని చెప్పి డక్కలు అన్న తర్వాత కొద్దిగా రకావికలం అయిపోయింది. వాళ్ళ భార్య వచ్చి నా ముందు ప్రత్యక్షమైంది, 20 అక్కడ ప్రత్యక్షమైంది కిటికీ దగ్గర. ఒకటే మాట డక్కలలో మన దగ్గర 60 చెప్పింది. డక్కలు అంటే ముందు అర్థం కాదు, కొద్దిగా ఆలోచించారు. డైరెక్ట్ 25 వాళ్ళైనంలో ఎటాకలు ఒకటేసారి. డక్కలు అనేసరికి ఇది బీసీ జాబితాలో ఉందా, ఓసీ జాబితాలో ఉందా, డక్కలి ఎస్సీ జాబితాలో చూసుకుంటాడు. అందులో బ్రాహ్మణుడు కాబట్టి డక్కలి అంటే ఈ శూద్రుల్ని అడుగుకునేటువంటి జాతి వాళ్ళని అని చెప్పి ఇంకా మాదిగోని కంటే తక్కువ వీడని నిర్ధారణకు వచ్చిండు నా మీద. వచ్చి వాళ్ళ భార్య వచ్చి చెప్తుంది నాకు, నిన్ననే మా ఏమంటారు మా నగరంలో రాష్ట్ర కమిటీ సమావేశం జరిగిన కేవీపీ వచ్చే నెల మహనీయులు పుట్టిన నెల ముందు ఏప్రిల్ అనగానే ఏప్రిల్ ఫూల్ అంటున్నారు, కానీ ఏప్రిల్ అంటే మహనీయులు పుట్టిన నెల. మీకు ఏప్రిల్ 14వ తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టిన రోజు, ఏప్రిల్ 11వ తారీఖు రోజు ముందు మహాత్మా జ్యోతిబా పూలే పుట్టిన రోజు, ఏప్రిల్ 9వ తారీఖు రామ్జీ గోండ్ పుట్టిన రోజు, ఆదివాసీ హక్కుల నాయకుడు. అట్లాగే ఏప్రిల్ 5వ తారీఖున జగ్జీవన్ రావు పుట్టిన రోజు. ఈ మహనీయులు పుట్టిన ఈ నెలని మనం మహనీయుల మాసంగా ప్రకటించాం కేవీపీఎస్. కాబట్టి ఈ సందర్భంగా కొన్ని కార్యక్రమాల్ని రూపొందించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ మా విద్యార్థి సంస్థ మాసంగా ప్రకటించాం మనం వాళ్ళు పుట్టిన రోజు. ఈ సందర్భంగా మనం ఈ రాష్ట్రంలో ఏం చేయాలి, మనందరం పూలే అంబేద్కర్ ఆశయ వారసులమా కాదు? మీరందరూ పూలే అంబేద్కర్ ఆశయ వారసులేనా? పూలే అంబేద్కర్ అంటే మీకు ఇష్టమేనా? వాళ్ళ మీద కోపం ఉందా మీకు? లేదు కదా. వాళ్ళు మంచి మనుషులు, గొప్ప మనుషులు, వాళ్ళ కోసం ఎంతో కొంత త్యాగం చేసిందంటే అభిమానం, ప్రేమ, గౌరవం ఉండాలి ఉంది కదా. కాబట్టి వాళ్ళు ఆచరించిన అడుగుజాడలను మనం ప్రయాణం చేయాలి. వాళ్ళు ఏం చేశారో తెలిస్తే మనం ఏం చేయాలో వాళ్ళ కోసం తెలుసు. కాబట్టి నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. మనం ఏమనుకున్నామంటే ప్రతి సంవత్సరం అంబేద్కర్ పుట్టిన ఏప్రిల్ 14వ తారీఖు నాడు ఒక దండ విగ్రహానికి, చిత్రపటానికి వేయడం, చనిపోయిన డిసెంబర్ 6వ తారీఖు నాడు విగ్రహానికి, చిత్రపటానికి పూలదండ వేసి జయదీపంలో లేకపోతే సాధిస్తాము అంబేద్కర్ ఆశయాలని చెప్పి నెలకొంటాం. అయితే ఈసారి మనం అట్లా చెయ్యకూడదు. అంటే విగ్రహానికి దండ వేయకూడదా, చిత్రపటానికి దండ వేయకూడదా అంటే వేయాలి. కానీ అదొక్కటే అంబేద్కర్ ఆశయం కాదు. ఏమిటి అంబేద్కర్ ఆశయం? అంబేద్కర్ ఏ వివక్ష అయితే ఎదుర్కొన్నాడో దాని మీద పోరాటం చేసి, ఆయన ఏదైతే వివక్ష ఎదుర్కొన్నాడో, వివక్ష అంటే
వివక్ష అంటే మీకు తెలుగు వివరంగా చెప్తాను. వివక్ష అంటే మా పట్ల కుల వివక్ష పాటిస్తున్నారు, మాకు అవమానం జరుగుతుంది అని చెప్పేసి మనం అనుకుంటుంటాం కదా. వివక్ష అంటే ఏంటంటే ఒక ఊరు ప్రజలందరూ ఒక చోట ఉండి మేమందరం వీళ్ళుంటాం, మీరు దీంట్లో ఉండకూడదు, మీరు దీంట్లో ఉండకూడదు, వెళ్ళిపోండి అని ఒక సమూహాన్ని. ఎవరైనా వస్తే మీరు అక్కడికి చూస్తే మీరు ఇప్పుడే హైదరాబాద్ వెళ్ళిపోతారు. అస్సలు చూడదు పక్కనకి, మీ కందిరిగా ఉండినట్టు పట్టించుకోండి. అట్లా అయి కూర్చుంటా అంటేనే మాట్లాడు. ఇంకా పని చేసి ఎవరి నుంచి మామూలుగా చూడటానికి కాదు, వింటారు కదా ఇచ్చేసుకోవాలి. నేను అప్పుడు ఆవుకున్నాను ఇక్కడికి వెళ్ళి మీ ఆయన ఏంటంటే అమ్మాయి మీ ఆయన ఉంటున్నా అక్కడ చూసుకో అవ్వ చూడాలి. ఎందుకంటే గమనిస్తున్నాను అదే డిగ్రీ పాస్ అయినా ఊళ్ళకి రోడ్డు తీసేందుకు కదా. ఒకవేళ నిర్ణయం అయిపోతే, ఒకవేళ నిర్ణయం వచ్చిండు నీకు భయాలు ఏమంటే అడ్వాన్స్ ఇచ్చిండు, ఊళ్ళకి రోడ్డు తీసేస్తాడు. ఎందుకు నేనే చూసి అమాయకుని కాగలుగుతాను, నువ్వు అట్లా చేసిన లేదని చెప్పాలి. నేనే ఉంటుందంటే ఊళ్ళల్లో గుడి వివక్ష, పట్టణాల్లో ఇల్లు అద్దె కావాలంటే కూడా వివక్ష కొనసాగుతుంది. జనగామ పట్టణంలో ఉందని మనతో పాటు పనిచేసే ప్రజా సంఘాల కార్యకర్తలు నాకు చెప్పిన సందర్భం ఉంది. ఈ రోజుకి కూడా వివక్ష ఉంటుంది. ధర్మకంచు గిరిగడ్డ ఇది పోతే ఏముండదు. ధర్మకంచ గిరిగడ్డ అంబేద్కర్ నగర్ ఈ వీళ్ళల్లో పెద్ద ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ తరగతి ప్రజలు జీవిస్తారు. మీరు ఇటువైపు ఈ సెంటర్ ఫ్యాక్టరీ నెల్లూరు సెంటర్ తిరగండి, ముఖ్యమైన కేంద్రాలు తిరగండి, కంపల్సరీగా అడుగుతారు. ఏమని అడుగుతారు? ఇంకా దాన్ని వెరైటీ రూపంలో అడుగుతారు. మన ఇద్దరు బయటపై మాట్లాడతాం. ఏమని అడుగుతారు? మీరు శాకాహారం మాంసాహారం అడుగుతారు. శాకాహారం అంటే కోపంతో లేకపోతే బ్రాహ్మణులు వీళ్ళు అనుకుని వదిలేస్తారు. రైట్ అది. అంటే హైదరాబాద్లో అయితే ఘోరం. ఎస్సీ ఎస్టీలకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు మేము ఇల్లు కిరాయి ఉండదు, వైశ్యులకు మాత్రమే, బ్రాహ్మణులకు మాత్రమే అంటాడు. ఓటు పెడతారు బ్రాహ్మణులు. ఏం చేయాలని చెప్పండి, ఇది ఇక్కడ అనుకుంటుంది. ఇట్లాంటి వివక్ష రూపాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన జీవితంలో ఎదుర్కొన్న వివక్ష పైన ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటం చేసింది. ఎలాంటి పోరాటాలు? నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, ఈ క్యాంపెయిన్ సందర్భంగా చెప్తున్నా, ఇదే జరగాలని ఇక్కడి నుంచి మాట్లాడినా మళ్ళీ మీకు చెప్తున్నా. అంబేద్కర్ జీవితంలో ఎదుర్కొన్న రెండు ముఖ్యమైన వివక్షల గురించి నేను చెప్తాను. అంబేద్కర్ వాళ్ళ అన్న ఇద్దరు కలిసి నడిచి వెళ్తామంటే ఎడ్ల బండి పోతుంది. ఎడ్ల బండి నడిపేటప్పుడు మీరు ఏమి రోజులని అడుగుతుంది. ఎక్కగానే మేము మహార్ అంటాడు. మహార్ అంటే మహారాష్ట్రలో ఎస్సీ కాబట్టి మీరు ఎడ్ల బండి దిగండి, మా బండి బయట పడిపోయింది అని చెప్పేసి దానికి కూడా కర్రలు తీసుకుపడుతుంది. ఏడ్చుకుంటూ ఒక ముసలం ఇంటికి పోయి మంచినీళ్ళు అడుగుతుంది. మంచినీళ్ళు ఇట్లా తాగేటప్పుడే పక్కన ఉన్న అన్నం అడుగుతుంది, మీరు ఏడుకోవాలని. మోహర్ అనగానే ఆ ముసలి కట్టతో కొడుతుంది, నీళ్ళు కింద పడిపోతుంది. అక్కడ కూడా ధూపారకపోతే ఏం చేస్తాడు? ఒక చెరువు దగ్గరికి వెళ్తాడు. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగుతాం. చెరువు అయితే అందరికీ ఎట్లా పట్టంటే వాడిది, తర్వాత ఇల్లు ఆ ముసదాని, చెరువు అందరిది కదా అని కోల్పోతాడు. చెరువు మీద కాపలు ఉన్నటువంటి వ్యక్తి ఏమంటాడంటే, నేను లోపలికి వెళ్ళి కుండలోకి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను, మీకు దోషులు పట్టాలా అని చెప్పేసి అతను అంటాడు. కాపలా ఉన్నాయి అంటాడు. సమావేశానికి హాజరైన సోదరి మరియు సోదరులు మీ అందరికీ కేబీపీఎస్ తెలంగాణ కమిటీ తరఫున జైబీ మహాసలాం తెలియజేస్తుంది. నేనంటే నమస్కారం అన్నట్టు, ఇట్లా అంటే జైబీ నమస్కారం అంటే మీకు అర్థం అవ్వచ్చు. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ సమావేశం ఎజెండాను జిల్లా కార్యదర్శి శేఖర్ గారు చెప్పారు. అధ్యక్షత వహిస్తున్న దేవదానం గారు, ఈ సమావేశం మహిళా సంఘ సమావేశం నాకు కనపడుతుందంట. ఎక్కువ మంది మహిళలు వచ్చారు, అయితే చాలా సంతోషం. ఏ జిల్లాలో ఇంతమంది మహిళలు రాదు, 2 జిల్లాలు వచ్చారు, చాలా సంతోషం. అయితే పురుషుల సంఖ్య కూడా ఉండాలి. మహిళలు ఎక్కువ మొత్తంలో వచ్చారు, వచ్చినందుకు సంతోషమే. కానీ జిల్లా నుంచి గట్టిగా చెప్పండి, వాళ్ళు ఇద్దరు లేవాలి.
చాలాసేపు అవుతుంది మా అంబేద్కర్ ఎక్కడ వివక్ష ఉంది, ఎక్కడ పోరాటం చేసిందా చేయలేదా? గట్టిగా చెప్పండి. చేసిందా? ఇప్పుడు మనం అంబేద్కర్ వారసులం అయితే మనం ఏం చెయ్యాలి? పోరాటం. మన జిల్లాలో ఇట్లాంటి వివక్ష ఎక్కడైనా ఉంటే ఏం చేద్దాం? ఇంకా మన తాతలు తండ్రులు భరించినట్టు భరిద్దామా? ఎదిరించి పోరాడతాం. సిద్ధమేనా మీరంతా? సిద్ధమేనా? యుద్ధానికి సిద్ధమేనా మీరంతా? దీనికి మనం ఏం చేస్తున్నామంటే వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా ఒక క్యాంపెయిన్ మనం చేయాలనుకుంటున్నాం. ఏప్రిల్ నెల మొత్తం మొదటిది మనం పోరాటానికి పోయేది తప్పుగా న్యాయమైంది. చట్టం ఏం చెబుతుందంటే మీరందరూ పిల్లలతో వాళ్ళని ఎందుకు వెళ్ళగొడుతున్నారు, మీరే తప్పు అని. ఇప్పుడు మీరు చాలా జిల్లాలు నిన్న కూడా మీ జిల్లా గురించి, ఈరోజు మీ జిల్లా గురించి మీ జిల్లా గురించి ఇప్పుడు లంకాలపల్లి మండలం వాళ్ళు కృష్ణ వచ్చింది. కిలాషపురం ఊరు 2009 సంవత్సరం మీరు వరంగల్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆ కిలాషపురం ఎవరంటే మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి ప్రస్తుతం. అంతకుముందు పొన్నాల లక్ష్మయ్య డీజీపీ పేరువారం రాములు ఉన్నది. తర్వాత కిలాషపురానికి ఒక చరిత్ర కలిగిన ఉన్నది. సర్దార్ సర్వాయి పాపన్న పుట్టిన ఊరది. ఇంత చరిత్ర కలిగి ఒక డీజీపీ చట్టాన్ని అమలు చేసేది ఆయన. ఒక మంత్రిగా ఉన్నటువంటి ఊర్లో ఏం జరిగిందంటే రాజశేఖర రెడ్డి చనిపోయేటప్పుడు, రాజశేఖర రెడ్డి చనిపోతే ఇల్లు తిరిగి డబ్బులు అడుకొచ్చింది. డబ్బులు అడుకొచ్చారు, బియ్యం అడుకొచ్చారు, అన్నీ అడుకొచ్చారు. అడుకొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వంట వండే టైంకు తీరా వంట గిన్నెలకు 4 కిలోలు వేరే అని చెప్పి వంట గిన్నెలు వేరు చేసి నువ్వు మీ బియ్యం పోతాను, మీరు డబ్బులు ఇస్తాను, కిరాణా సామాన్ కొనుక్కోండి, మీ వేరే కొనుక్కోండి. ఊరంతా కలిపి వండుతారట. ఎస్సీ మార్కెట్ మాత్రం మీరు దూరంగా కొనుక్కోండి వేరే అన్నారు. ఈ వార్త మన జిల్లాకి ఎట్లా తెలుస్తుంది వరంగల్. ఇమ్మీడియట్లీ స్పందించాం. నర్సయ్య ఎస్ఐ తహసీల్దార్ ఉండే రఘునాథ్ కళ్యాణ్ ఏ కృష్ణ తెలుసుంటారు. నర్సయ్య వాళ్ళందరికీ సమాచారం ఇచ్చారు. మనం ఇప్పుడు మీరు ఒక ఊర్లో గుడిలోకి పోలీసులేరు అనుకో, మీరు అందరూ గుడిలోకి తీసుకుపోతారు. ఆ చుట్టుపక్కల పోలీసు మీ వెనకకే రావాలి, ఎస్ఐ మీ దగ్గరికి రావాలి, తహసీల్దార్ మీ దగ్గరికి రావాలి. చట్టం చెబుతున్నట్టని మీరు పోయేది నేరం కాదు, మీరు పోయేది అన్యాయం కాదు, అబద్ధం కాదు, మోసం కాదు గుడిలోకి పోవడం కదా. కాబట్టి మేము వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఎస్ఐకి, ఎంఆర్ఓకి, ఎండోమెంట్ ఆఫీసర్ అంటే దేవుని గుడి ఉందనుకో, దాని పక్కన ఏదన్నా ఊర్లో ఈ మండపం దేవుని గుడి ఉంటే దానికి అధికారం ఉంటుంది. ఆ అధికారికి కూడా కాగితం ఇచ్చి డేట్ పెట్టి మేము ఆ ఊర్లో పోయినాం. చుట్టుముట్టు గ్రామాలు కంచనపల్లి, గోవర్ధనగిరి ఇట్లాంటి ఊర్లకి వెళ్ళి కూడా కేవీపీఎస్ క్యాడర్ వచ్చింది. కడారి రవీందర్ ఉండేది కేవీపీఎస్ ఐలన్న ఉండేది. ఇంకో ఆయన ఉండేది ఎర్ర ఐలన్ రంగనాథ్ పెళ్ళి ఉండేది హెడ్ క్వార్టర్లో. వీళ్ళంతా కలిసి బ్యాచ్గా 40-50 మంది పోయినాం అక్కడికి. మేము పోయినాం, చాలా మంది వచ్చారు, ప్రజా సంఘాల వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇక నువ్వు ఎట్లో వైపు పోలీసు వచ్చింది పెద్ద ఎత్తున. డీజీపీ పేరువారం రాములు ఏం చెప్పిందంటే చట్టాన్ని అమలు చేసే స్థానంలో నేనున్న మా ఊళ్ళో ఇట్లాంటి వివక్ష ఉండటం చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా అని ఆయన అన్నాడు. అక్కడ మన ఆయన పేరు పొన్నాల లక్ష్మయ్య గారు మధులు అని ఆయన తమ్ముడు బామ్మర్ది ఎవరో ఉంటారు. అవుతుంది మధులు అంటున్నారు. ఆయన ఏం చేయాలంటే జరుగుతుంది, ఏదో ఒకటి పరిష్కారం చేయాలి కదా ఆయన చెప్పాడు. నేను ఆ ఊరు ప్రజలందరూ అక్కడ నుంచి మేము చెప్తున్నాము, మాట్లాడదాం, కేసు వద్దు, గొడవలు వద్దు అని చెప్పి వాళ్ళే రాజీకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అన్నట్టు నేను మాట్లాడాలి కదా, ఉపన్యాసం ఏం చేయాలి, మీరు దళితుల దగ్గర డబ్బులు వసూలు చేశారండి అని అడిగారు. చేసినామన్నారు. బియ్యం కూడా ఇచ్చారండి అంటే ఇచ్చారన్నారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఎస్సీలను పక్కన పెట్టి మిగతా వాళ్ళని వండుకొని తినడానికి కేవలం కళ చెప్పిగా నిజంగా చెప్పిగా చెప్పండి అని అడిగారు. అతను కూడా వచ్చి కళ చెప్పిగా ఎందుకు మీరు చేశారు, ఇక మీరు పొరపాటు అయిన సార్, మీరు వరంగల్ నుంచి దూరాల నుంచి వచ్చారు, అడదరగా ఏం జరిగిందంటే ఇక 6 రోజులు వచ్చి కాళ్ళ వేరానికి వస్తున్నారు. కాళ్ళు పడతానే తక్కువ అయినారు. నేనేమన్నానంటే మీ మీద కేసులు పెట్టడం, గొడవలు పెట్టుకోవడం నాకు కూడా ఇష్టం. ఓకే
ఎట్లయితే బియ్యం వేరు చేస్తారో, ఎక్కడ వేరు చేస్తారో అక్కడే వంట స్టార్ట్ చేయాలి. ఎస్సీ మార్నింగ్ ఒక అతను వచ్చి వంట కలుపుతాడు, మొత్తం కూర వండుతాడు. వండొచ్చు ఉండదు మీద అంటే అన్న ఇలా వంటకి కొంత సార్లు ఉంటాయి. ఇద్దరు ముగ్గురికి దాన్ని జైన్ చేసి పావు తక్కువ ఇంటికి వంటలు పూర్తయ్యాయి. అప్పటిదాకా పోలీసు పోలే, ఎంఆర్ఓ పోలే, బయటకు ఎవరు పోలేదు, మన కేవీపీఎస్ కార్యకర్తలు కూడా ఎవరు పోలేదు. అప్పుడు వంట వడ్డిస్తున్నప్పుడు వడ్డించేటున్న దాకా ఏసీ ఉండాలి. కూర్చుంటున్నప్పుడు నేనే కూర్చోబెట్టినా. ఇక్కడ ముదిరాజు కూర్చోవాలి, ఇక్కడ బాలియా కూర్చోవాలి, ఇక్కడ కాపు కూర్చోవాలి, ఇక్కడ యాదవ్ కూర్చోవాలని చెప్పి వరుస పెట్టుకోవాలి. పక్కనే కలిసి తినాలని. ఇదంతా ఈ జిల్లాలో జరిగింది. నేను చెప్పి భయపడ్డారు. కాళ్ళ బేరం ఎందుకు జరిగిందంటే ఇదంతా ఒక ప్రతిఘటన పోరాటం వల్ల వచ్చిందా కాదా? ఎందుకు జరిగింది? ఇప్పుడు ఆ ఊర్లో కదా నిన్న మైబాద్లో మీటింగ్ జరిగితే మన కేవీపీఎస్ పోరాటం చేయడం ద్వారా జయపురం, కొచ్చన్నపేట ఇట్లా ఊళ్ళ పేరు చెప్తుంది. అప్పుడు గుడిలోకి పోలేకపోతే మనం పోలించినాం కదా, అప్పటి నుంచి ఏమో మన జోలికి రావట్లేదా కదా. ఆ ఊళ్ళో వచ్చింది మీరు దోషులు పట్టాలంటే అంబేద్కర్ నేను తాగను, నేను తాగనంటాడు అంబేద్కర్. వాళ్ళ ఎందుకు తాగు అంటే అన్నయ్య ఇళ్ళ బట్టి వాడే సొంతం, ఈ ఇల్లు అవసరం, ఈ చెరువు ఈ ఊరు ప్రజలందరి సొంతం, మరి వీళ్ళ బట్టి తాగొద్దన్నారు. ఆ తర్వాత ఏమంటుంది, అక్కడి నుంచి ఒక గుడి కనబడి, గుడిలో అప్పుడు నల్లాలు బోర్లు లేవు కాబట్టి చేత బావి ఉంది. ఆ తోడుకునే బావి, ఆ బావిలో నీళ్ళు తోడుకునే గుడి పైన ఉన్నటువంటి పూజారి తుమ్మకుండా బయటకు వచ్చి ఏం చెప్పాడు, మీరు బయట ఉండండి, మీకు దోషులు పట్టండి, మీరు గుడ్డలోకి తీసుకొచ్చి నేను కూలిపోస్తాను, మీరు రూప తీరుస్తా, కానీ నేను తోడుతో మీరు బావి బయట పడుతుంది అన్నాడు. అంబేద్కర్ జీవితంలో తనను బడిలో చదువుకొని ఇంటి పక్కన అవతల పక్కన కూర్చొని చదువుకో, నువ్వు అంటరాదుడి కాబట్టి అని చెప్పి బయట కూర్చుంటావు. ఇప్పుడు చెప్పండి, అంబేద్కర్కు బడిలో చదువుకొని, గుడిలోకి రానియాలి, చెరువులో నీళ్లు తోడుకొని. కాబట్టి అంబేద్కర్ ఈ పోరాటం వ్యక్తులతో జరిగిన పోరాటాన్ని కాస్త పక్కకు పెట్టిండు, వ్యవస్థతో జరిగే పోరాటాన్ని ఎక్కువ పెట్టిండు. అర్థమైందా? ఏం పోరాటం చేసింది అంబేద్కర్? ఈ మహిళలంతా కలిసిపోయి మేము నీళ్లు తోడుకుందాం అని చెప్పేసి బిందెలతోటి నీళ్లు ఉంచుకుంటాం. మహాదరేపల్లి పట్టణంలో చౌదార్ అనే చెరువు, ఆ చెరువులకి నీళ్లు ఉంచుకోగానే బ్రాహ్మణులు వస్తారు. చిచి అపచారం శూద్ర మహిళలు, అస్పృశ్యులైనటువంటి మహిళలు వచ్చి ఈ చెరువును ముట్టుకున్నారు కదా, దీంట్లో ఆవు పేడ ఆవు మూత్రం తీసుకొచ్చి కదా మీరు తాగుతారు, ఇంత దారుణం చేస్తారు. అప్పుడు అంబేద్కర్ అప్పటికే పోరాటం నడుపుతున్న కమ్యూనిస్ట్ నాయకుడు ఒక ఆయన రామచంద్ర గోరే అని ఆయన్ని కలుపుకొని ఏం చేస్తారంటే, మనుషులు తాగాల్సిన నీళ్ళల్లో పశువు పేడ ఆవు పేడ ఆవు మూత్రం కలిపారు కదా, మీరు మనుషులేనా అని చెప్పి వాళ్ళని గట్టిగా నిలదించి రామచంద్ర గోరే అంబేద్కర్ కలిసి ఆ చుట్టుముట్టున్న అన్ని గ్రామాల మహిళల్ని సమీకరిస్తారు. మీరందరూ బిందెలు తీసుకుందండి, ఈ చెరువు మనది, హక్కు లేదు, మనది ఉంచుతారండి అని చెప్పి 1927 డిసెంబర్ 25 తేదీన చెరువులో వాళ్ళని నీళ్లు ఉంచుకోవడానికి వేల సంవత్సరాలుగా మన దేశాన్ని పరిపాలిస్తున్న మానసిక చట్టం ఏంటిది, అది మనుస్మృతి అని చెప్పి ఆ డిసెంబర్ 25వ తారీఖున మనుస్మృతికి అగ్గిపుల్ల గీకి తగలబెట్టి ఆ దాంట్లో నీళ్లు కొనుక్కుంటారు. ఒక్క ఊర్లో చెరువులో నీళ్ళు పట్టుకొని లేకపోతే చుట్టూ ఊర్లను సమీకరిస్తారు. చుట్టూ ఊర్లో వచ్చి అడుగుతారు, ఏమంటారు, మేము కూడా వస్తాం మీ గంటగా, మీ ఊర్లో నుంచి చెరువులో నీళ్ళు కొట్టుకొని చెప్పారు అని చెప్పి మిగతా వాళ్ళందరినీ సమీకరించి మంచినీళ్ళ పోరాటం చేస్తారు. తర్వాత గుడిలోకి రానియలేదు కదా, ఆ చెరువు పోరాటమే ఫస్ట్ ఏ నీళ్ళు అయితే తాగలేదని చెప్పిందో అంబేద్కర్ని, ఆ చెరువు పోరాటమే అంబేద్కర్ చేస్తాడు. తర్వాత గుడిలోకి రానియలేదు, నాసిక్ లో కాలాలం దేవాలయం పోరాటం చేస్తున్న అంబేద్కర్. మీరందరూ జనగామ జిల్లాలో ఈ క్యాంపింగ్ ఎంత జయప్రదంగా చేయాలి. ఆ చాలా మందిలో ఒక అభిప్రాయం లేదు, ఇంకా ఎక్కడ ఉంది కులవృక్ష, ఇప్పుడు ఉందా, అందరు కలిసి మెలిసి బతుకుతారు కదా, ఇంకా ఉందా అనేది అనిపిస్తుంది, కానీ ఉండదు. కొన్ని అప్పుడే అర్థమైంది, జమ చెట్టు ఆగితే అనుకున్నది జగాకు ఎప్పుడు ఉంటుంది, దసరా మిగతా సందర్భాల్లో జగాకు ఉంటుంది, దానికి ఏం పవిత్రత ఉండదు. ఆ రోజు బాపరాయ పూజ చేస్తుంది కాబట్టి దానికి పవిత్రత, అది దేవుడు వేసుకుంటే మోక్షం కలిగినట్టు తన్నుగా వస్తుంది. జమ చెట్టు చాలా ఉంటారు, జమ చెట్టు కానీ తన్నుకుంటుంది మాకు తెలుసా. ఆ రోజు బ్రాహ్మణుడు పూజ చేస్తాడంటే దానికి మంత్రం చేసి జమ చెట్టును పవిత్రమైన ఆత్మగా మార్చేస్తాడంట.
ఎంత మోసం చేసేస్తాడు మోసాలు. అట్లాంటి ఆ మోసాలకు మనం తగులు కావాలని ఆత్మ. అందుకని అట్లాంటి అట్లాంటి మోనం అయితే మోనాల పండుగ అంటున్నారు. కానీ ఇవన్నీ లేకుండా రచ్చబండ మీద కూర్చొని ఊళ్ళల్లో కొన్ని ఊళ్ళలో మీ జిల్లాలో లేదో నాకు చెప్పండి. కొన్ని ఊళ్ళలో కొట్టరాయి దగ్గర చెట్ల కింద గద్దెలు వేస్తారు, సిమెంట్ గద్దెలు. ఆ గద్దెల మీద ఎస్సీ వచ్చి కూర్చోరు. ఆ ఊరు కులాలు మిగతా కులాలు అందరూ కూర్చుంటే ఎస్సీలు మాత్రం కూర్చోరు. దాన్ని రచ్చబండానికి ఇంతకు బండలు ఉండేది, బండల మీద దాంట్లో రచ్చబండ. రచ్చబండ అంటే ఏదైనా పంచాయతీ చెడాలు ఉంటే అక్కడ చేసుకునేట్టు దాన్ని రచ్చబండ. ఇప్పుడు గద్దెలు వేస్తున్నారు. గద్దెలేనా బెంచీలు తగ్గి సిమెంట్ బెంచీలు అట్లాంటి వేస్తున్నారు. వాళ్ళ స్మారకాలు వెంకటరామరెడ్డి స్మారకార్థం అని ఎక్కడ కూడా దాని మీద ఫలాలు కూర్చోడు. మిగతా వాళ్ళు కూర్చోకూడదని చెప్తారు అక్కడ. ఈ రచ్చబండ మీద కూర్చునే రైట్ మీకు లేదు అని చెప్పే చెప్తారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఏ బండ మీద అయితే కూర్చోవద్దని చెప్పినావు, ఏ బెంచ్ మీద అయితే కూర్చోవద్దని చెప్పినావు, తీసుకుపోయి కూర్చోబెట్టాలి. అదే పోరాటం అంటే ప్రతిఘటనండి. అంతేగా మనం తీసుకుపోయి కూర్చోబెట్టామంటే దేవతారం లేదు ఇప్పటిదాకా కూర్చోలేదు అని ఈయన నొప్పుని తీసుకుపోయి కూర్చోబెట్టడం కాదు. ఆ ఊళ్ళో బండ మీద కూర్చోబెట్టకపోయినా ఆ మండలో ఉన్న అన్ని గ్రామాలలో మీరు సర్వే చేసి గ్రామ కమిటీని వేయాలి. ఈ వివక్షకు వ్యతిరేకంగా చదువుతున్న విద్యావంతులారా, మీరందరూ ఇన్నేళ్ల కాలంలో మీ చదువు దేనికి ఉపయోగపడతారు? ఇంకా పునర్వివక్ష మరిందామా కాబట్టి అని చెప్పి ఆ చుట్టుముట్టు గ్రామాలలో కమిటీ వేయాలి. ఏ ఊళ్ళైతే రచ్చబండ మీద కూర్చొని చెప్పాను ఆ ఊళ్ళో జనరల్ వాటి పెట్టి చదువుకున్న విద్యావంతులు మీరు సర్వే పోయినప్పుడు ఎవరు అడగాలో తెలుసా? కాస్త బట్టలు బూటు గీట్ వేసుకున్న పిల్లగాడు దానికి ఎక్కడ ఉంది అంటాం. ఎందుకంటే ఊర్లో ఉన్న పిల్లగాడు వీడు దోస్తులు ఇంకెక్కడ మీకు కలిసే ఉంది అనమాట చెప్పాను. కానీ గోచి పెట్టుకుని ఎండావారా చలిలో పని చేస్తున్న పెద్ద మనుషులు అక్షరంగా చదువురారు ఆడవాళ్ళని మొగళ్ళను అట్లాంటి వాళ్ళని అడగాలి. అడిగితే వాళ్ళకి అర్థమైంది వివక్ష. ఇక్కడ గుడిలోకి రాని చెప్పలేదయ్యా, ఇక్కడ బండ మీద కూర్చోబెట్టలేదయ్యా, లేకపోతే ఇది చేస్తున్నారయ్యా అని చెప్పి వాళ్ళు చెప్తారు. వివక్ష తెలుసుకోవడానికో పెద్ద మనుషులను అడగండి, దాని మీద పోరాటానికో కమిటీని మాత్రం యువకులతో వేయండి. అర్థమైంది కదా? మీకు సమాచారము పెద్ద మనుషుల ద్వారా వస్తుంది. ఆ ఊళ్ళో లోపల పెద్ద మనుషులు ఇతర చదవరు. కాబట్టి మీ ఈ జిల్లాలో మీరు సర్వే చేయాలి. ఇంకా ఉన్నాయి 20 లక్షల రూపాయలు అని చెప్పి మనకు కూడా అనిపిస్తుంది. ఆడుంటానే ఇప్పుడు నారాయణఖేడ్ ప్రాంతంలో ఒక అమ్మ కొబ్బరికాయ కొడతామని పోయింది. మేము బస్ యాత్రతో వస్తున్నాం 2016-17 ఒక ఆమె ఎస్సీ మార్గ తల్లి కొబ్బరికాయ పట్టుకొని ఉల్లిగడ్డ పట్టుకొని కవర్లో పువ్వు వేసుకుంది, తీసుకొని పోతుంది. నేను పోతుంటే ఆధార్ కనబడే పోతున్నా. నేను మంచిగా పోతున్నా ఈ ఊళ్ళో గుళ్ళు రాని సార్ అని అంటాను. మరి నిజమేనా కాదా అని చెప్పి మెల్లగా ఈ కండువ తీసినా ఇదంతా తీసి వెళ్ళుకుంటే నడుస్తున్నావా నాకు ముందు నడుస్తుంది. అసలు పోయినాక ఆరోగ్యం చేసింది. ఒక ముదిరాజుల తల్లి దగ్గరికి పోయి ఆమె దగ్గరికి పోయి ఇగో అత్త ఈ కొబ్బరికాయ కొడుతున్నా గుళ్ళే. నేను ఆ గుళ్ళే కొబ్బరికాయ కొట్టేంత వరకు ఉండి బయటకు వచ్చిన తర్వాత నీ పేరు ఉండేవా అంటే ఎందుకయ్యా నా పేరు మీకు అన్నారు. లేదు తల్లి చెప్పరాదు ఏం చేయాలంటే నా పేరు రావులమ్మ. ఇవన్నీ నా పేరు రావులమ్మ అన్నది. రావులమ్మ అనే కదా కొబ్బరికాయ పట్టుకోతుంది కదా, యాడించిన ఎవరికి ఇస్తావు అమ్మా అని అన్నాడు. లేదు మేము ఇక్కడ మేమైతే గర్వ బయట కొట్టాలి. ఆవు కొడితే గర్భగుడిలో కొడుతుంది లోపల. అందుకనే కొబ్బరికాయ ఇచ్చి వచ్చినాను. చెప్పండి బదలాలు ఎన్నేళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చిన ఎన్నేళ్ల తర్వాత కొబ్బరికాయ గర్భగుడిలో కొట్టే రైట్ లేదు ఈ బాధ్యత తల్లి. ముదిరాజు తల్లికి మాత్రమే ఉందని ఈ పరిస్థితి వివక్ష. అందుకనే దీని మీద ఏం చేయాలి అనేటువంటిది కొంత కసరత్తు చేశాం. ఇంకా ఉండడానికి వీళ్ళు తాటో పేడు తెలుసుకోవాలి. చట్టం మన వైపు ఉంటుంది, పోలీసు మన వైపు ఉంటుంది, తహసీల్దార్ మన వైపు ఉంటుంది, అందరూ మన వైపు ఉంటుంది. మనం ఎక్కడైతే ప్రతిఘటన చేస్తామో జనగామ జిల్లాలో ఇప్పుడు చాలా మంది అంబేద్కర్ జయంతి రాగానే వర్ధంతి రాగానే మంచి నీళ్ళు పైసా వేసుకుంటారు, కండవ కడతారు, జెండా పడతారు, జై భీమ్ అంటారు. జై భీమ్ అని గట్టిగా ఉదయం చేసి వెళ్ళిపోతా వెళ్ళిపోతాడు ఆయన. అది అంబేద్కర్ ఆశయం అది ఒక్కటే కాదు. అంబేద్కర్ ఏమంటాడంటే నా ఆశయానికి వారసులు ఎవరు అన్నప్పుడు ఒక మాట చెప్పలేదు. కుల రహిత సమాజం అనే నా రథాన్ని నాకు ఓర్చుకున్నది తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా. మీకు ఓపిక ఉంటే ఇక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళండి, మీకు ఓపిక లేకపోతే ఇక్కడే పెట్టండి, దయచేసి వెనక్కి పట్టుకపోకండి అంటున్నాం. వినరా నా పదం చాలా ముఖ్యమైన పదం. కుల రహిత సమాజం, కులము లేని సమాజాన్ని నేను నిర్మించాలనుకుంటున్నా.
ఈయన అర్థం ఎక్కింది ఇప్పుడు అంబేద్కర్ అన్నాడు కుల అసమానతలు, ఒక మనిషి తక్కువ ఒక మనిషి ఎక్కువ అనేటువంటి ఉన్న సమాజాన్ని కంప్లీట్ రద్దు చేసి సమాజాన్ని తీసుకురావాలనేటువంటి రథం ఎక్కిన నేను. ఈ రథాన్ని నాకు ఓర్పుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన. మీకు ఓర్పుకుంటే జర ముందుకు తీసుకెళ్ళండి, కానీ దయచేసి ఓర్పు లేకపోతే అక్కడే ఉంచండి, కానీ వేరే ఎరికి పట్టకపోకండి అంటున్నాను. అర్థమైంది? అందుకే రేపు ఉన్నత సమాజం కోసం పనిచేస్తున్న మనం ఏం చేయాలి? అంబేద్కర్ ఆశయం కోసం